సారీ మా హీరోయిన్ శ్రీలత నాగదుర్గ. ఈ అమ్మాయి నేను ఇట్లాగ పిలిచి ఇట్లా మా సినిమాలో హీరోయిన్ కింద చేద్దామంటే అందరూ ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఇన్ని సినిమాలు చేశాను, సుకుమార్ గారు ఉన్నారు, నేను అందరూ ఉన్నాం కదా, ఏముంది మామూలుగా మనం పిలిచిన వెంటనే హ్యాపీగా అసలు చాలా సంతోషంగా ఉంటారు అనుకున్నా. నాకు 15 రూల్స్ పెట్టింది ఈ అమ్మాయి. కానీ నాకు ఎంత ఆనందం అంటే ఫస్ట్ టైం నేను ఒక తెలుగు అమ్మాయితో డీల్ చేస్తుంటే ఒక తెలుగు అమ్మాయి ఎలా ఉంటుంది, ఒక తెలుగు అమ్మాయి ఒక సినిమా చేస్తుంటే ఎంత క్లారిటీగా ఉంటుంది, తను ఏం చేయగలను ఏం చేయలేను అనేది ఎంత క్లారిటీగా చెప్తుంది అనేది మాత్రం నాగదుర్గం చూసినప్పుడు అనిపించింది. అప్పుడు గుర్తొచ్చింది, ఓకే ఐఎమ్ డీలింగ్ విత్ ద తెలుగు అమ్మాయి అని. ఈ అమ్మాయి గురించి మేము అందరం మారాం, ఎందుకంటే అమ్మాయి ఈ సినిమాకి అంత ఇంపార్టెంట్. అండ్ 100% ఆ అమ్మాయి అయితే మాత్రం ఈ సినిమాకి చాలా ప్లస్ అవుతుంది. ఆల్రెడీ ఆ అమ్మాయి యూట్యూబ్లో పెద్ద స్టారు అండ్ అక్కడ ఇరగొట్టేసింది మొత్తం. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఇరగొట్టబోతుంది. అండ్ ఈ అమ్మాయి గురించి అంటూ ఒక మ్యూజిక్ బిట్ అయితే కంపోజ్ చేయమను దర్శి గారు అందరూ అనుకుని, ఆ మ్యూజిక్ బిట్కి మాత్రం స్క్రీన్లు చిరిగిపోయేటట్లు మాత్రం డెఫినెట్గా అవుట్పుట్ ఇస్తాం. మాకు పెద్ద సమస్య వచ్చింది ఏంటంటే డ్యాన్స్ నెంబర్ లేవు నా కథలో. నేను కమర్షియల్ సినిమా తీస్తలేను, ఎమోషనల్ ప్యాక్ కదా, మరి ఎట్లా ఈ అమ్మాయిని పెట్టుకుని డ్యాన్స్ పెట్టకపోతే రేపు ఏంటి పరిస్థితి అని చెప్పి ఒక చిన్న 40 సెకండ్స్ బిట్ అయితే డ్యాన్స్ నెంబర్ వేస్తున్నాను. ఎరగాలి. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమా అసలు నా దగ్గరికి రావడానికి కానీ, ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి కానీ, అన్న నా దగ్గర ఒక కథ విన్నాను నేను, అది చాలా అద్భుతంగా ఉంది ఆ కథ, అది మీరు చేస్తే బాగుంటుందని చెప్పి నాకున్న చిన్న ఫ్రెండ్షిప్లోని చిన్న పరిచయంలో కూడా ఈ కథ నా చేతిలో ఇక్కడ నా దగ్గరికి వస్తే చాలా బాగుంటుందని చెప్పి కోరుకున్న ఫస్ట్ వ్యక్తి దర్శి గారు. ఈ కథను మొత్తం ఆయనే నా దగ్గర తీసుకొచ్చారు. సుకుమార్ గారికి నాకు ఆయనే వినిపించి మొత్తం దీన్ని వెనక బ్యాక్ బోన్ ఉండి ఇంత మా అందరి ఎనర్జీస్ అన్నీ కలిపి లేదన్నా ఈ సినిమా చాలా బాగా చేద్దామని చెప్పి ఈ సినిమా నిజంగా ఒక మౌల్డ్ చేసింది ఎవరు అంటే కనుక అది దర్శి గారు. థ్యాంక్ యూ సో మచ్ దర్శి గారు ఫర్ గివింగ్ మీ. అంటే మీరు ఈ కథ తీసుకొచ్చినప్పుడు ఓకే యాజ్ ఏ మీరు హీరో కింద మీకు నచ్చిన కథలు ఉంటాయి, ఏదో తీసుకొస్తున్నారు ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలని చెప్పి ఇమీడియట్గా ఒక సినిమా ఎక్కితే బాగుంటుంది కదా అని తీసుకొచ్చారు అనుకున్నాను. కానీ కథ విన్న తర్వాత ఒకటే అనుకున్నాను, నేనుండే బిజీ లైఫ్లో ఇట్లలో ఈ కథ మిస్ అయితే మాత్రం నేను చాలా మిస్ అవుతుంది అనుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్.